మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల డీలిమిటేషన్ ఈ 3 అంటే దీంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా రిజర్వేషన్‌లనే 3 బిల్లులను అన్నీ కలగలిపి ఇంటర్‌లింక్ చేసి ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టి దాని మీద ఓటింగ్ పెడితే, ఆ ఓటింగ్‌లో వీగిపోయాయి. ఆ బిల్లులు తిరస్కరింపబడ్డాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మహిళా బిల్ అనేది నిజంగానే అప్లై చేయాలి, నిజంగా అది అమలు చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉండింటే దాని నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో ముడిపెట్టి పెట్టరు. అది సెపరేట్‌గా అమలు చేసేవాళ్ళు. నియోజకవర్గాల డీలిమిటేషన్ వీళ్ళది ప్రధానమైన టార్గెట్టు. దాన్ని మహిళా బిల్లు ముసుగులో పాస్ చేయించుకోవాలి అని చెప్పి కేంద్రం ప్రయత్నాలు చేస్తే, మొత్తం మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అన్నీ కూడా వీగిపోయాయి. అయితే ఇక్కడ వీగిపోయిన దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఎన్‌డీఏకి 294 మంది ఎంపీలున్నారు. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళకు పడ్డ ఓట్లు 278. ఈ బిల్లులకు అనుకూలంగా పడింది 278. వ్యతిరేకంగా పడ్డ ఓట్లు 211 ఓట్లు పడ్డాయి. ఓవరాల్‌గా ఓట్లు పోలైండేది 489. 294 ఓట్లు ఎన్‌డీఏలకున్నాయి. అందరూ ఓట్లు వెళ్లి వేశారు. మరెందుకు వాళ్ళకున్న 294 కూడా పడలేదు? నిజం చెప్పాలి అంటే ఇంత చారిత్రాత్మకమైన బిల్లులని పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి మరీ ఈ బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్రం. వాళ్ళకి డెఫినెట్‌లీ అవమానం. అంటే వాళ్ళ అతిపెద్ద బిగ్ ఫెయిల్యూర్. అందరినీ ఎందుకు వీళ్ళు ఈ విషయంలో ఏకం చేసుకోలేకపోయారు? అందరి అభిప్రాయము తీసుకోకుండా బిల్లుల రూపంలో మాయ చేసి అన్నీ అంటే ఇంటర్‌లింక్ ఎట్లా చేస్తారు? నియోజకవర్గాల పునర్విభజన అన్నది అంత ఈజీగా ఆషామాషీగా ఎట్లా చేసేస్తారు? ఈ బిల్లులు వీగిపోవడం అనేది చాలా మంచి పని అయింది. లేకపోతే ఇంత చారిత్రాత్మకమైన బిల్లులు ఇంత ఆషామాషీగా ప్రవేశపెట్టుకొని మేము వీటిని ఫుల్ఫిల్ చేసేసుకుంటాము అంటే ఎట్లా కుదురుతుంది? కానీ ఇక్కడ హైలైట్ 294 మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళకు. కానీ 278 మాత్రమే పోలయ్యాయి. ఏమైనాయి మిగిలిన వాళ్ళవి? ఎందుకు వ్యతిరేకించారు? ఎవరు వ్యతిరేకించారు? మొత్తం మీద మోదీ గారికి, అమిత్ షా గారికి అయితే చాలా పెద్ద షాక్ ఇది. చాలా కాన్ఫిడెన్స్‌తో బిల్లులు తీసుకొచ్చినట్టున్నారు. ఫైనల్‌గా ఏమయ్యాయి? వీగిపోయాయి. ఇంక దీని పేరు మీద రాజకీయం చేసుకోవడం ఉపయోగపడొచ్చు. మహిళా బిల్లుకు వాళ్ళు వ్యతిరేకించారు, కాంగ్రెస్ వ్యతిరేకించింది, ఇంకోరు వ్యతిరేకించారని ప్రచారం. కానీ మహిళా బిల్లు ఒకటే ప్రవేశపెట్టలే. దాని ముసుగులో డీలిమిటేషన్ ప్రవేశపెట్టారు. అన్నీ ఒకే కాటిన కట్టేసి అన్నీ మనం ఆమోదింపజేసుకుందామని ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ జనానికి తెలియవా? అన్నీ తెలుసు కదా.